హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 90 డేస్ వెయిట్ లాస్ సిరీస్లో డే 3 వామ్ వాటర్ తాగేసానమాట. నా డే స్టార్ట్ అనేది బిఫోర్ కన్నా ముందే అంటే తినే ముందే 1.5 లీటర్ దాకా వాటర్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా లంచ్కి నేను పెట్టుకున్న కప్పు రైస్ మెజర్మెంట్స్తో ఎగ్ కర్రీ చేస్తే అది కంప్లీట్ చేసేసుకొని లంచ్ అయిపోయిన తర్వాత అరౌండ్ 3 అలాగా మజ్జిగ అయితే తాగేశాను. సండే రోజు డైట్ చేయడం కష్టం తెలుసా, ఎందుకో చెప్తా. మా హస్బెండ్ లంచ్కి వస్తారనమాట. వస్తూ ఏదో ఒకటి తీసుకొస్తారు. అలా స్వీట్స్ తీసుకొచ్చారు. నిన్నే చెప్పాను కదా అసలు స్వీట్స్ అవి తినకూడదని. ఇలా చూస్తూ మాత్రం తినకుండా ఉండలేను. అలా మరీ నోరు కట్టేసుకొని అయితే బతకను నేను. అందుకని చెప్పి ఒక లడ్డు అయితే తినేసాను. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి బిస్కెట్స్ అండ్ కాఫీ అయితే తాగామన్నమాట. ఈరోజు స్వీట్స్ ఇలా షుగరు అన్నీ తిన్నాను కాబట్టి ప్లేస్లో నేనైతే ఇంట్లోనే చక్కెరకి వెళ్ళి జ్యూస్ చేసుకొని తాగేసాను అనమాట. ఇంత షుగర్ అంతా మెయింటైన్ చేసిన తర్వాత గ్రీన్ టీ తాగకపోతే ఎలా, అందుకని చెప్పి నా డే అయితే గ్రీన్ టీతో ఎండ్ చేసేసాను. ఈ గ్రీన్ టీ నేను బ్యాగ్ ప్రిఫర్ చేయనండి, ఇలా లీవ్స్ ఉన్నదే టెట్లీ గ్రీన్ టీ వాడతానమాట. అదైతే చాలా రోజులు వస్తుంది. జస్ట్ ఒక స్పూన్ ఆఫ్ హనీ లేదా హాఫ్ స్పూన్ హనీతో అయితే తాగుతున్నాను. హనీ లేకుండా తాగడం కూడా నేర్చుకోవాలి. ఇక మెయిన్ మన వెయిట్ లాస్లో ట్రాకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక నేను ఈరోజు ఏమేమి చేశాను అనేది మెన్షన్ చేసేసాను. ఇదైతే నేను తీసింది నిన్న సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఈరోజు సెకండ్ మీల్ లేదు, అలాగే ఎక్సర్సైజ్ లేదు, కానీ వెయిట్ గెయిన్ అవ్వకుండా మెయింటైన్ అయితే చేశాను. పెట్టుకున్న చిన్న చిన్న రూల్స్లో థర్డ్ వచ్చేసి 7 అవర్స్ అన్న ఖచ్చితంగా స్లీప్ అనేది మెయింటైన్ చేయాలి అని. ఎందుకంటే నా ఆఫీస్ టైమింగ్స్ వేరు, చేతన్ స్కూల్ టైమింగ్స్, మా హస్బెండ్ ఆఫీస్ టైమింగ్స్ వేరు. నా ఆఫీస్ టైమింగ్స్ ఎలా ఉన్నా వాళ్ళ కోసం లెగవాల్సి వస్తుంది. సో 7 అవర్స్ మెయింటైన్ ఉండేటట్టు చూసుకుంటున్నాను.